బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో పిన్ని, నేను చేసావా? లేదు నీకే చేసా. నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వచ్చా, ఉన్నారు. ఏమైనా మాట్లాడతావా? కుదిరితే కాల్ చేస్తా ఒక 2 minutes లో. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వచ్చా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలి? అదే ఒక 2 minutes లో కాల్ చేస్తాను, నువ్వు ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వు. నేను రికార్డ్ చేసుకోవాలి అప్పుడు. రికార్డ్ చేసుకో. ఓకే. లాస్ట్ లో వీడియో కాల్ చేద్దాం. హలో విజయవాడలో హలో వాళ్ళకి నీట్ గా చెప్పా, ఎవరికి కూడా ఎన్నిసార్లు అని చెప్తాం వాళ్ళకి, ఎన్నిసార్లు అని చెప్తాం. ఒక ఆయన తీసుకెళ్ళి ఇస్తాడు. ఓకేనా? 2 సందర్భాల్లో వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా చెప్పింది. రెండే విషయాలు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే వ్యక్తిగతంగా మనం ఒకరు ఇప్పుడు కూడా విభేదాలు పార్టీతో చెప్పము. అది మౌలి వాళ్ళ పిన్ని గారు రమణి గారు అని మాట్లాడతా అని చెప్పారు. హలో అన్నయ్య. నమస్కారం తల్లి. నమస్కారం అన్నయ్య. నేను మీకు బిగ్ ఫ్యాన్. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా కలిసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అంటే మీరు మాకు అంటే మా అందరికి చాలా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. నాకు మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. బట్ థ్యాంక్ యూ తల్లి. నాకు యాక్చువల్లీ మీకు రాఖీ కట్టాలని ఎప్పటి నుంచో, నేను ఎప్పుడు బ్యాగ్ లో ఒకటి పట్టుకొని ఉంటాను అన్నయ్య. ఎప్పుడు కనిపిస్తారో అప్పుడు కడదామని, కానీ కుదరలేదు. బట్ మీతో మాట్లాడడం అయ్యింది. నాకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. కపల్సింగ్ టికెట్లా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. పేరేంటమ్మా? రమణి గారు. అమ్మా రమణి గారు. గారు అనొద్దన్నయ్య, నేను చిన్నదాన్ని, మీకంటే మీరు నన్ను చెల్లిలాగా సంబోధిస్తే నేను చెప్పండి అన్నయ్య. అదే తల్లి, మౌలి గారిని కలిశాను. అసలు అదే నాకు మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఈ మీమ్స్ ఇవన్నీ చేసినప్పుడు, వీడియోలు చేసినప్పుడు బాగా అనిపించింది. బట్ సో హ్యాపీ, సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏమవుతారు మీరు మౌలి గారు? నేను పిన్ అవుతాను అన్నయ్య. ఆల్ ది బెస్ట్ మౌలి, ఆల్ ది బెస్ట్ మౌలి. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ రోజు టికెట్లు ఇవ్వడం కానీ చాలా సపోర్ట్ సార్. అవునా తల్లి? బిగ్ ఫ్యాన్ అన్నయ్య, మెగా ఫ్యాన్ ని అన్నయ్య. ఫస్ట్ చిరంజీవి గారి నుంచి అలా మీకు వచ్చి ఇంక మీకు స్టిక్ అయిపోయాను. బట్ మెగా ఫ్యాన్ ని బేసిక్ గా. బట్ అంటే ట్రూ హార్ట్ఫుల్ ఫ్యాన్ ని. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మౌలి కూడా. మౌలి వాళ్ళు ఈ రోజు మీతో మాట్లాడగలిగాను నేను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. బట్ మీరు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ. సార్ మీరు టైం కుదిరినప్పుడు మా పిన్ని చచ్చిపోతా కలిస్తే మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యాలి. చాలా చేస్తున్నారు అండ్ మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికి. అండ్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ అన్నయ్య. థ్యాంక్ యూ తల్లి. కలుద్దాం మౌలి. కుదిరితే ఒక్కసారి నేను యూఎస్ వెళ్ళే ముందు ఒక్కసారి కలుస్తాను అన్నయ్య మిమ్మల్ని. అంటే విజయవాడలో కొంచెం టైట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే పొలిటికల్ గా కూడా మనకు వచ్చారు. ట్రై చేద్దాం. మీరు మాట్లాడుతుంటే ఒక సొంత వ్యక్తితో మాట్లాడుతున్న అనుబంధం కలుగుతుంది ఖచ్చితంగా. నేను మీ చెల్లినే కదన్నయ్య. నేనైతే మిమ్మల్ని నా సొంత అన్నయ్యలాగే నేను ట్రీట్ చేస్తాను. అసలు ఆ ట్విట్టర్ లో చూడండి, అందరూ హీరో అంటే అది ఇది అంటారు. నాకు అన్నయ్యే. నేను అన్నయ్యలాగే నేను మిమ్మల్ని చూసాను ఫస్ట్ నుంచి. అండ్ ఆఫ్ స్క్రీన్ కంటే మీకు ఆన్ స్క్రీన్ పర్సనాలిటీకి నేను ఐఎమ్ డివోటీ. ఖచ్చితంగా కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో కాల్ ఏమైనా అవుతుంది సార్? ఒక్క నిమిషం వెంటనే వీడియో, జస్ట్ 1 minute. ఓకే ఓకే. ఇదిగో పిన్ని ఇస్తున్నా. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. అమ్మా రమణి గారు ఎలా ఉన్నారు? బాగా ప్రాంక్ చేశారు.
బట్ నిజంగానే నాకు తనతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వీడియో కాల్ చేయకుండా ఉండుంటే నేను అదే ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము రివీల్ చేయలేదు అనుకో అమ్మా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పర్సనల్ గా నన్ను వేసుకుంటారు. చేశారు కాబట్టి వీళ్ళు ఎవరో పూజ చేస్తారు, లేకపోతే ఏది లేదు. పాప పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. మేము మా ఎమోషన్స్ బట్ స్టిల్ బట్ ఆ ఫ్యూ సెకండ్స్ రియల్లీ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ డెఫినెట్ గా మీరు ఆయన్ని పర్సనల్ గా కలిసి లంచ్ డిన్నర్ చేసే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. బికాస్ ఆఫ్ మౌలి ఖచ్చితంగా వస్తుంది. వి బిలీవ్ ఇన్ హిమ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మౌలి. నిజంగా రియల్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కాల్ ఎత్తు అప్పుడేనా అప్పుడు నమ్మకుండా మౌలి నాకు తెలియదు, నేను నిజంగానే చెప్పేశాను. రాఖీ మాత్రం నేను కట్టాలి, నాకు ఒకటి అలా ఉంచుకున్నాను తెలుసా, కట్టాలి ఎప్పుడైనా కట్టాలి అన్నీ. కానీ కాదు, నెక్స్ట్ ఎప్పుడైనా మౌలి నిజంగానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఫోన్ చేస్తే మళ్ళీ ఎవడో ఆర్జే సూర్యగడేనా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, జస్ట్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆవిడ కోరుకున్నట్టు ఒక రోజు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. నిజంగా మా పిన్నిని అలా కాల్ చేసి వదిలేసినా కూడా నైట్ అంతా కూర్చొని ఆలోచిస్తుంటారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా అన్నట్టు. నువ్వు నాకు నచ్చాలి వెంకటేష్, ఆ ఫీలింగ్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ బ్రో, క్రేజీ. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 FM.